Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. And Tarun, coming back to the film, పెళ్లి చూపులు అన్నది అంటే యాక్చువల్గా మీరు అంటే మీ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అండ్ మీ జానర్ ఐ హర్డ్ ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్. మీరు కనీసం మీరు పెళ్లి చూపులు లాంటి కూడా చేయొద్దు అనుకున్నారంట. యాక్చువల్గా ఐ హర్డ్ యూ వాంటెడ్ టు కల్ట్ మూవీస్, మీరు ఎక్కువ కొంచెం లిటిల్ కమర్షియల్ ఉన్నా కూడా దో ఇట్ ఇస్ అ కమర్షియల్ ఫిలిం, అందులో ఏదో ఒక మంచి ఆర్ట్ ఫామ్ని లేకపోతే ఒక కైండ్ ఆఫ్ సోషల్ మెసేజ్ యూ వాంటెడ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే నాకు యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ అ లాట్ బై క్రైమ్ కామెడీస్, ఓకే, అంటే సోషల్ మెసేజ్, డార్క్ కామెడీస్ అవన్నీ కూడా. అంటే యాజ్ అ కిడ్ దట్స్ వాట్ ఐ లైక్డ్ అ లాట్. అంటే అది నాకు ఇన్స్పైర్ అయిన మూవీస్ వచ్చి స్నాచ్ అని చెప్పేసి, లాక్ స్టాక్ స్మోకింగ్ బ్యారల్స్ అని చెప్పేసి, గై రిచీ ఫిల్మ్స్. సో యాజ్ అ కిడ్ ఐ యూస్ టు గ్రో అప్ వాచింగ్ ఆల్ దీస్ లిటిల్ ఫిల్మ్స్. అది ఈవెన్ జిగర్ తండా అని తమిళ్లో వచ్చింది కదండి, ఇట్స్ బ్రిలియంట్ అనమాట. ఐ లైక్ ఆల్ సచ్ ఫిల్మ్స్. కాకపోతే నేను షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలో కూడా నేను సైన్మా అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ ఇట్ ఇస్ స్లైట్లీ వీకర్. అంటే దేర్ ఒక రీతు ఇస్ దర్, షీఈ్ అ ప్రిటీ ఫేస్ అండ్ షీఈ్ యాక్టెడ్ వెల్ అండ్ దేర్ ఇస్ మ్యూజిక్ విచ్ టేక్స్ ద మూవీ ఫార్వర్డ్. సో ఐ న్యూ దట్ టెక్నికలీ దిస్ ఇస్ నాట్ అ స్ట్రాంగ్ ఫిల్మ్ యాజ్ సైన్మా, కాకపోయినా కానీ దేర్ వాజ్ లాట్ ఆఫ్ వ్యూస్ ఫర్ దిస్ ఫిల్మ్. సో దట్స్ ద వే థింగ్స్ వర్క్ అని అర్థమైంది. సో పెళ్లి చూపులు చేసేటప్పుడు కూడా ఐ వాజ్ లిటిల్ స్మార్ట్ అబౌట్ థింకింగ్ దట్ లెట్స్ మేక్ అ రామ్-కామ్కి ఎప్పుడు ఆడియన్స్ ఉంటుంది. కాకపోతే ఐ వాంటెడ్ టు బ్రింగ్ అ డిఫరెన్స్ ఇన్ ద రామ్-కామ్. ఐ డెంట్ వాంటెడ్ టు జస్ట్ బీ లైక్ అ రామ్-కామ్ బికాజ్ ఐ డోంట్ రియలీ లైక్ రామ్-కామ్. నాకు ఇట్స్ కంప్లీట్లీ అ డిఫరెంట్ జానర్. కాకపోతే ఇట్స్ అ కమింగ్ ఆఫ్ ఏజ్. ఇఫ్ యూ సీ పెళ్లి చూపులు అనేది ఇట్స్ అ కమింగ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ అ గర్ల్ హూ ట్రైస్ టు ఫర్గెట్ ద పాస్ట్ అండ్ మూవ్ ఆన్, and about a guy who kind of understands what he wants to do. So that is concealed as a rom-com. So there's a lot of medicine which is sugar coated in the film. Okay. So indukante it was a conscious decision andi. I wanted to entertain the audience but also make sure that there's a strong voice. Yeah. అది లేకుంటే ఐ డోంట్ థింక్ వీ కెన్ సస్టైన్ అని అనిపించింది. సో ఆ రామ్-కామ్ని కూడా మీరు మీ స్టైల్లో తీశారు, అంటే ఏ ఐటమ్ సాంగ్స్ లేకుండా, గ్రూప్ సాంగ్స్ లేకుండా, డాన్సులు లేకుండా, లేకపోతే ఫైట్స్ గీట్స్ అవేమీ లేకుండా ఒక రియలిస్టిక్ మోడ్లో ఒక రామ్-కామ్ని ఇలా కూడా తీయొచ్చు అని చూపించారు. వాట్ వాజ్ యువర్ బేసిక్ ఇన్స్పిరేషన్? అంటే మీరు ఎవర్ సిన్స్ యూ థాట్ ఫిల్మ్ మేకింగ్లో మీరు ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడల్లా, సినిమా తీయాలి అనుకున్నప్పుడు మీకంటూ ఒక ప్రేరణ ఉంటుంది కదా, ఎవరో సినిమాలు చూసుంటారు, ఎవరో స్క్రీన్ ప్లే చదివి ఉంటారు. వాట్ వాజ్ దట్ ఇన్స్పిరేషన్? మేజర్ ఇన్స్పిరేషన్ వాజ్ మణిరత్నం గారు. ఐ స్టిల్ సే దట్ ఎవ్రీవేర్. హిస్ సినిమా ఇస్ లైక్ బైబుల్ అనమాట నాకు. ఆయన మిస్ ఆన్ సీన్ అంటారు అనమాట. యూ డూ అ సింగిల్ షాట్ అండ్ యూ ఎస్టాబ్లిష్ అన్ ఎంటైర్ థింగ్. సో హీఈస్ అ మాస్టర్ ఆఫ్ దట్. అంటే వీ కెన్ కంపేర్ హిమ్ టు లైక్స్ ఆఫ్ మార్టిన్ స్కార్సీసీ అండ్ ఆల్ దీస్ అదర్ ఫారెన్ ఫిల్మ్ మేకర్స్. సో ఆయన సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ జంధ్యాల గారు సినిమాలు అనమాట. ఐ హ్యావ్ టు సే దట్. ఎందుకంటే ప్రతిసారి వెనెవర్ ఐమ్లో ఇప్పుడు కూడా ఆహనా పెళ్ళంట కానీ ఇవన్నీ చూస్తే యూ కెన్ జస్ట్ ఎంజాయ్ మ్యామ్ విత్ యర్ ఫ్యామిలీ. ఎన్నిసార్లైనా రిపీట్ చేసుకొని చూడొచ్చు. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ సమ్ జెన్యూన్ స్పార్క్ ఇన్ ద క్యారెక్టర్స్ దట్ హీ రోట్, ద క్లారిటీ ఆఫ్ డిఫైనింగ్ ద క్యారెక్టర్స్. సో ఇవన్నీ కూడా ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ ఇంబైబ్ ఇన్ టు మై ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అండ్ దట్స్ వాట్ ఐవ్ డన్. ఐవ్ ట్రైడ్ టు డూ దట్. బట్ there's still a long way to go maybe. So వీళ్ళు ఇన్స్పిరేషన్స్ మ్యామ్. యా, అయితే మీరు ఈ సినిమాకి స్క్రిప్ట్ రాస్తున్న టైంలో, పిక్చరైజేషన్ టైంలో, తీసిన తర్వాత, అంటే తీస్తున్న తరుణంలో కూడా ఐ హర్డ్ చాలామంది పాయింటెడ్ ఎట్ యూ అండ్ సెడ్ there is no technical excellence or కెమెరా వర్క్ గురించి కానీ, ఎడిటింగ్ గురించి కానీ, లేకపోతే మీరు తీసుకుంటున్న, మీరు సెలెక్ట్ చేసిన ప్లేసెస్, మీరు తీసిన విధానం, కొన్ని ఫ్రేమ్స్ అయితే మీరు ఒక కంటిన్యూస్గా 4-5 minutes ఒకటే ఫ్రేమ్ పెట్టారు. ఎస్పెషల్లీ ఆ పెళ్లి చూపుల సీన్ అక్కడ ఒక కెమెరా అలా వదిలేశారు, మళ్ళీ 2-3 చోట్ల దాన్ని తీయటం, బ్యాక్ నుంచి తీయటం, ఫ్రంట్ నుంచి తీయటం. జనరల్గా సినిమాలు అలా చూపిస్తుంటారు 2-3 waysలో. సో యూ నెవర్ ఫాలోడ్ ఎనీ ఆఫ్ దోస్. అంటే ఒక ఫార్ములాని ఫాలో అవ్వకుండా హట్ కేసే తీశారు. But was it not risky? Ma'am, so basically I realized quite early that if at this stage the biggest risk is not taking a risk, number one. And also the other thing is dini risk ani nenu anukoledu. These are cinematic practices that have been followed globally from a long time. Ide cheddam ani cheppesi anukunnanu. The first thing is a lot of critical thing is manam చాలా మంది పైనే చూస్తారు అనమాట. I believe in that. They don't look at the depth of it.
there's a certain value of cinema that you have to follow to subconsciously create a feeling in the audience. ఓకే ఎందుకంటే సినిమాటిక్ దాంట్లో మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు వాట్ యు సీ వాట్ యు హియర్ ఇస్ నాట్ ఓన్లీ ద సినిమా, అండర్లయింగ్ థీమ్స్ చాలా ఉంటుందన్నమాట సినిమాటిక్ దాంట్లో. ఫిల్మ్ మేకర్ కెన్ టాక్ త్రూ సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ మేకర్ కెన్ టాక్ త్రూ లైటింగ్, ఫిల్మ్ మేకర్ కెన్ టాక్ త్రూ దిస్ థింగ్, ఆల్ దీస్ అదర్ థింగ్స్ ఎక్సెప్ట్ డైలాగ్. డైలాగ్లో అన్నా కానీ మీకు ఆ క్యారెక్టర్ గురించి అన్నీ తెలిసిపోతుంది ద మూమెంట్ యూ సిట్ ఇన్ అ థియేటర్. సో మన ఐ మీన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వాట్ దే డూ ఇస్ దే యాక్సెంచుయేట్ ద సేమ్ థింగ్. అంటే ఇప్పుడు ఒక విలన్ వచ్చినాడు అంటే బట్టలు కూడా బ్లాక్లో ఉంటుంది, మేకప్ కూడా ఒక విధంగా ఉంటుంది, ఫేషియల్ హెయిర్ ఇలా ఉంటుంది, వాటి డైలాగ్ కూడా గంభీరంగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక ఎపిక్గా ఉంటుంది. ఎన్ని విధాలుగా వాడు విలన్ని చూపించగలుగుతారో అన్ని విధాలుగా చూపిస్తున్నారు. కానీ దెర్ ఈస్ అన్ అదర్ సెన్సిబిలిటీ. ఇక్కడ కూర్చొని కార్పొరేట్ బట్టలు వేసుకొని డైలాగ్ తోటి మాట్లాడకుండా ఒక ఎక్స్ప్రెషన్లో విలన్ అని చూపించచ్చు సైలెన్స్ తోటి. దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. సో ఐ బిలీవ్ దట్ ఆడియన్స్ కమ్స్ టు ద సినిమా థియేటర్ నాట్ టు రిలాక్స్. దట్స్ అ రాంగ్ నోషన్. దే కమ్ టు స్టిమ్యులేట్ their mind. If you are smart enough to simulate their mind, then you are a good filmmaker. Okay. So ఈ గుడ్ ఫిల్మ్ మేకర్కి ఈ బ్యాడ్ సినిమాకి ప్రాబ్లం ఏంటి అంటే ఆల్ దీస్ ప్రాక్టీసెస్. సో హౌ వెల్ ఆర్ యూ యూజింగ్ సౌండ్ డిజైన్, హౌ వెల్ ఆర్ యూ ప్లేసింగ్ ద కెమెరా. అంటే కెమెరా మీరు లో యాంగిల్లో పెట్టినప్పుడు ఆర్ యూ ఎలివేటింగ్ ద క్యారెక్టర్, హై యాంగిల్లో పెట్టినప్పుడు క్యారెక్టర్ లుక్స్ కైండ్ ఆఫ్ డామినేటెడ్, హీ లుక్స్ పవర్లెస్. ఆల్ దీస్ ఆర్ సినిమాటిక్ ప్రాక్టీసెస్ దట్ యూ నీడ్ టు స్టడీ, యూ నీడ్ టు లెర్న్ అండ్ గెట్ ఇన్ టు ద సబ్ కాన్షియస్ ఆఫ్ యువర్ ఆడియన్స్. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు ఫీలింగ్ మీరు కలగజేసినారంటే యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్. బయటికి లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ మేకప్ లేదు, ప్రొడక్షన్ లేదు, షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది. దట్స్ ఆల్. ఐ న్యూ దట్ సమ్వేర్ డౌన్ ద లైన్ majority of the audience will definitely get a feel of their life being reflected on the screen, and I knew they'll celebrate that. So ekkado నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నింది, కానీ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఆల్సో స్కేర్డ్. దట్స్ వాట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ ఎక్కడో ఇంతమంది అనేసరికి ఏంటి ఇంతమంది అంటున్నారు అంటే అది నిజమేమో అని ఒక కైండ్ ఆఫ్ ఫియర్ అప్రిహెన్షన్ కూడా ఉంటుంది. దట్ అప్రిహెన్షన్ వాజ్ దేర్, నో డౌట్. ఎందుకంటే నేను ఒక సీన్ చేసిన తర్వాత ఐ రిమెంబర్, టు బి వెరీ ఆనెస్ట్, ఆల్ దీస్ థియరాటికలీ దే ఆర్ రైట్. కాకపోతే ప్రాక్టికల్గా నేను షూట్ చేసి ఎడిట్ చేసేటప్పుడు ఐ వాజ్ సిట్టింగ్ విత్ అ ఫ్రెండ్ అండ్ వాచింగ్ ఇట్. ఏంద్రా ఇది సినిమా లాగా ఉందా లేదా అని నేనే అడిగినాను. సో ఇన్ సర్టన్ వేస్ యు ఆర్ కైండ్ ఆఫ్ నాక్ డౌన్ బై రియాలిటీ. కాకపోతే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మొత్తం సినిమా అయిన తర్వాత ఇట్ టుక్ అ లైఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో ఐ థింక్ ప్లానింగ్ స్టేజ్లోనే వి డిడ్ వాట్ వాజ్ ఎసెన్షియల్ మ్యామ్. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం తరుణ్. You're from Hyderabad Public School. Right, ma'am. Well, even I'm from Hyderabad Public School. That's actually good. Ante school really makes a difference. Yes, ma'am. And ee roju kuda I feel so proud that I'm from that school. Absolutely. It's a whole. A school, I don't know what is there in that school. The water, the air, maku telidu. Akkada unna dining hall, madhyanam lunch. It's like something which is very nostalgic. Yes, ma'am. Absolutely nostalgic. But ఏదైనా సరే ఆ స్కూల్లో మీకు వాట్ వాజ్ దట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ దట్ యూ ఎక్స్పీరియన్స్డ్? అంటే ఈ పర్టిక్యులర్ దానివల్ల నేను రేపు నా లైఫ్లో ఏదో ఒకటి చేయగలను, సాధిస్తాను అని అనుకున్న క్షణం, మూమెంట్స్ ఏమైనా మీకు గుర్తున్నాయా? ఎస్ మ్యామ్, అబ్సల్యూట్లీ. అంటే ద టీచర్స్, ద పీపుల్ అండ్ ద క్యాంపస్ రిఫ్లెక్టెడ్ టు మీ ఒక సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. సో ఏంది అంటే ఇట్ జనరల్గా మనం ఇప్పుడు వేరే క్లాస్ రూమ్స్లో వెళ్తే దెల్ బి జామ్ ప్యాక్, మనకు ఒక ఇండివిజువాలిటీ అనేది ఉండదు. కాకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నేను చదివినప్పుడు నాకని ఒక పర్సనాలిటీ ఉంది, అది నేను బయట పెట్టాలి. ఆ యూనిక్నెస్ని సెలబ్రేట్ చేసిన స్కూల్ హెచ్పిఎస్. సో ఐ థింక్ ఇట్ సెలబ్రేట్స్ ద యూనిక్నెస్ ఆఫ్ ఎవ్రీబడి టు అ maximum extent. I'm not saying that everybody comes out like that or whatever, but the conditioning is, if you choose to follow that path, is that మీరు ఉన్నారు on this earth, you're there, you step out of the school, you have a voice, అది మర్చిపోకండి. మీకన్నా ఒక ఫ్రీడమ్ ఉంది, అది మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అది మీ రైట్ అని చెప్పే స్కూల్ ఇదన్నమాట. సో నాకు ఐ రిమెంబర్ సర్టన్ వెరీ ఫాండ్ మెమరీస్ విత్ మై కెమిస్ట్రీ టీచర్. ఆయన క్లాస్లో కూర్చొని చెప్పేదన్నమాట. బట్ హీ వాజంట్ కన్ఫైన్డ్ టు ద క్లాస్ రూమ్. He used to say, I used to get up and say, sir, water. And if you want to drink water, go. Why are you asking me permission? So that kind of cultivated a certain sense of freedom in me, some sense of individuality, that నేను ఉన్నాను, నా వాయిస్ ఉంది, నేను చేయొచ్చు అని. So that resounded a lot in the way he taught,
అండ్ ద వే మై ఫ్రెండ్స్ వర్ ఆల్సో దేర్, దే వర్ ఆల్సో వెరీ ఇండివిజువలిస్టిక్. అంటే ప్రీఫెక్ట్ బోర్డ్ మీకు తెలిసే ఉంటుంది. సో వీ హ్యావ్ అ చాయిస్ టు చూస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ స్కూల్, వాట్ డజంట్. దాని తర్వాత మనకు న్యూస్ లెటర్ ఉండేది, ఆ న్యూస్ లెటర్ని వీ యూస్ టు మానిటర్ ఎస్ స్టూడెంట్స్. సో దే వాజ్ అ లాట్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ వర్క్. అంటే ఐ డోంట్ రిమెంబర్ అసలు నేను ఏం చదువుకున్నానో నాకు గుర్తులేదు, కానీ ఎలా చదువుకున్నానో నాకు బాగా గుర్తు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.